శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. అత్యంత విశేషమైనటువంటిది అశ్వమేధాది శతక్రతు యాగములతో సమానమైనటువంటిది నృసింహ దీక్ష. అసలు నృసింహ దీక్ష అనేటువంటిది ఒకసారి జీవిత కాలంలో చేస్తే నీ యొక్క గ్రహ గతులు జీవన విధానం ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇందులో ఎటువంటి సందేహము లేదు. నారసింహ సమోదేవో త్రైలోక్యే నాస్తి నిశ్చయ అని నృసింహుడికి మించినటువంటి భగవంతుడు ఈ మూడు లోకాల్లో లేడు అని మనకు బ్రహ్మాండ పురాణం చెప్తుంది. అలాంటి నృసింహస్వామి వారిని విశేషంగా భక్తితోటి ఆర్తితోటి ఆరాధిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలని ప్రసాదిస్తాడు. అయితే ఈ యొక్క దీక్షాకాలంలో చాలామంది ఉద్యోగరీత్యా పోలీసులు కావచ్చు, జవాన్లు కావచ్చు, లేదా వివిధ కంపెనీల్లో పనిచేసే కార్మికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అయ్యో దీక్షా సమయంలో మేము ఖచ్చితంగా ఉద్యోగం చేస్తే కాళ్ళకు చెప్పులు వేసుకోవాలి, లేదా షూస్ వేసుకోవాలి, లేకపోతే మాకు ఎంట్రన్స్ ఉండదండి అని మమ్మల్ని చాలామంది అడుగుతున్నారు. వారందరికీ మేము ఒకటే సమాధానం చెప్తున్నాం. దీక్ష అనేటువంటిది మనస్సుతో ప్రధానమైనటువంటిది, నీ దగ్గర భక్తితోటి ప్రధానమైనటువంటిది. నువ్వు కావాలని వేసుకునేటువంటిది కాదు. నీ యొక్క జీవన వృత్తికి ఉద్యోగం తప్పనిసరి కాబట్టి ఆ యొక్క 32 రోజులు మానేసి మనం ఇంట్లో కూర్చొని చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి నీ ఉద్యోగ సమయంలో తప్పనిసరిగా నువ్వు చెప్పులు వేసుకోవచ్చు, బూట్లు వేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత కూడా వేసుకొని తిరగడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అక్కడ ఉద్యోగానికి సంబంధించినటువంటి సమయంలో చాలామంది మా దగ్గర పనిచేసేటువంటి ఈ దగ్గరలో ఉండేటువంటి పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా నృసింహ దీక్ష వేసుకునేటువంటి సమయంలో వాళ్ళు వెళ్ళి ఆ సమయంలో ఆ ఉద్యోగ సమయంలో వేసుకొని అక్కడ నుంచి బయటికి రాగానే దాన్ని విప్పి ఒక కవర్లో పెట్టుకొని చాలామంది ఇంటికి వస్తుంటారు. కాబట్టి మనం కూడా ఆచరించాలి అనుకుంటే మనసు అనేటువంటిది ప్రధానం. ఇక్కడ భక్తి అనేటువంటిది ప్రధానం. ఈ భక్తితోటి మనసుతోటి కరెక్ట్గా చేస్తే ఖచ్చితమైనటువంటి ఫలితాలని మనం పొందవచ్చు. సర్వే జనా సుఖినః.